బిఫోర్ క్లాస్ డిస్కస్ అబౌట్ ద యానిమల్ టిష్యూస్ లో వచ్చేటప్పటికి మనం దేర్ ఆర్ ఎపిథీలియల్ టిష్యూ, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూలో వచ్చేటువంటి బ్లడ్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ పార్ట్ ఈస్ ప్రజెంట్, దట్ ఈస్ ద మజిల్ టిష్యూస్ ఆల్సో డిస్కస్ దట్ వన్. The muscle tissues are also completed, and now small topic are present in animal tissues. Animal tissues లో వచ్చే మనకి స్మాల్ టాపిక్ అనేది మిగిలిపోయింది. అదేంటమ్మా అంటే నర్వ్ సెల్. ఓకే, ఏంటమ్మా అంటే నర్వ్ సెల్. ఈ నర్వ్ సెల్ మనకు చూస్తే నర్వ్ సెల్ మనం మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, if you have seen a cold substance in a cold or hot substance you touch. If you touch in our hot substance, how is it? Remove your hand. ఏం చేస్తాం, ఒక హాట్ సబ్స్టెన్స్ మీరు టచ్ చేశారు, టచ్ చేయగానే దాన్ని అలాగే పెట్టుకుని ఆహా ఓహో అంటారా, వెంటనే రిమూవ్ చేస్తారు. హ్యాండ్ని రిమూవ్ చేస్తాం కదా, బ్యాగ్కి రిమూవ్ చేస్తాం. అంటే అదేంటి, మనకు హాట్ అంటే కాలు చేయి గబక్కని మనం రిమూవ్ చేసేస్తాం. అలా కాకుండా హ్యాండ్ కూలింగ్గా ఉందని పట్టుకుంటామా, నో, that is possible, not possible. That only if you have a touch your in a hard substance, and that time you remove your hand. That only you touch the cold substance, any cold weather or cold substance you touch it, happily put it and remove your hand. Okay, that only if you touch the hard substance or remove for the hand, and the cold substance are put into the obviously sometimes minutes are wait and after remove the hands. Okay, and both situations are doing in your home also do that one. And also if in your leg have some knife edged stone are put, అంటే మనం ఒక నడుస్తూ ఉన్నప్పుడు ఒక కాలు కింద ఒక రాయి అనేది పడింది, సడన్గా ఏం చేస్తాం, అది టక్కన మనం గుచ్చుకుంది, ఎడ్జెస్ చాలా మొనదే షార్ప్గా ఉంది, రిమూవ్ అవర్ హ్యాండ్ ఆర్ హ్యాపీ డాన్సింగ్, నో. అంటే మనం ఏం చేస్తాం, అక్కడ దాని లెగ్కి తెగలగానే వెంటనే కాలు వెనక్కి తీసేస్తాం, ఏం తగిలిందని వెనక్కి తిరిగి చూసుకున్నాం. అలా చేసినప్పుడు దానిలో అలాంటి సబ్స్టెన్సెస్ అనేవి చేయడానికి మనకి ఇది హార్డ్ సబ్స్టెన్స్ అని, ఇది మనకి కొంచెం డిఫికల్ట్గా ఉన్న టచ్ చేసిన కానీ వేడిగా ఉందని కానీ బ్యాక్ రిమూవ్ చేసుకోవడానికి కానీ హ్యాండ్ లేదా బాగుందని ఉంచడానికి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అమ్మా అంటే మనకి the feeling of the touching for that one in a spinal cord and brain, that one. Okay, touch the substance in situations. ఆ situations అనే మనం పాస్ చేస్తున్నాం, ఎలా పాస్ చేస్తున్నాము అంటే the situations are depending on the another one situation because the specialized mechanism in a spinal cord and nerve cells and brain. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి, స్పెసిఫిక్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది. ఈ సిచ్యువేషన్స్ ఏంటమ్మా అంటే దేనికి అంటే బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్ టు నర్వ్ సెల్స్, దీని మీద డిపెండ్ అయ్యి మనకి జరగడం అనేది జరుగుతుంది. ఇన్ అవర్ బాడీ ద కరెంట్ పాసింగ్ త్రూ వైర్స్ అండ్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ అండ్ నర్వ్ సెల్స్. ఓకే, ద నర్వ్ సెల్స్ మీరు చూసినట్లయితే ఈ కరెంట్ అనేటువంటి పాస్ అవ్వడానికి మనకి ఇది ఈ కాలుకి దెబ్బ తగిలింది లేదా ఇది హార్డ్ సబ్స్టెన్స్ మనం తీసేయాలి, రిమూవ్ చేయాలనేటువంటి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరెంట్ అనేటువంటి పాస్ అవ్వాలి. కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది, కరెంట్ ఇది పాసింగ్ త్రూ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, వేటి ద్వారా జరుగుతుందంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ద్వారా మనకి కరెంట్ అనేది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దానిలో ఒకటి మనకి కరెంట్ ఇది పాసింగ్ త్రూ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో వచ్చేటి నర్వ్ సెల్, one of the important for the nerve cell. Nerve cell has a 3 parts are present. One is the cell body or cytosol, and second one is the axon, third one is the dendrites. This is the nerve cell. Nerve cell గురించి ఇంట్రడక్షన్ చేస్తాను, తర్వాత nerve cell గురించి డిస్కస్ చేస్తాను. Nerve cell, how many parts are present in a nerve cell? There are the 3 parts are present. One is the cell body and cytosol and the axon, and third one is the dendrites. Okay, now draw the diagram of the nerve cell. Nerve cell diagram draw చేస్తాను చూడండి. Small topic అమ్మా, today class లో animal tissues complete అవుతుంది. So we draw the small diagram because small space is not there here.
will draw a diagram. Okay, this is the nucleus, dendrites, small granular structures are present. Children, what is cell granules under? After I will explain these cell granules, axon, cell body, dendrites, terminals, and myelin sheath. This is the axon, myelin sheath, and we look at the scavenger cells and scavenger cells. This is the nerve cell. Nerve cell diagram మనం చూసినట్లయితే చూడండి. Nerve cell is consist of a large nucleus or present, that is also called as cell body. Okay, nerve cell కనుక మీరు చూసినట్లయితే the large nucleus or present. ఈ nerve cell కనుక మీరు చూసినట్లయితే large nucleus or present, that is also called as cell body. దాన్ని ఏమని పిలుస్తాం మనము? cell body అనేటువంటి పేరుతో పిలుస్తాం. The large nucleus or present. Large nucleus are present in a cytoplasm. Where are present in a nerve cell? Cytoplasm. The large nucleus are present in a cytoplasm. The nerve cell consists of a large nucleus are present, that is also called as a cytoplasm. Consists of the granule-like structure are present. ఈ సైటోప్లాజంలో వచ్చేటువంటి గ్రాన్యూల్-like స్ట్రక్చర్స్ అంటే ఇలా డాట్స్ లాగా ఉన్నాయి చూసారా? ఈ డాట్స్ ఏమని పిలుస్తారంటే గ్రాన్యూల్-like స్ట్రక్చర్స్ ఆర్ ప్రెజెంట్. The cytoplasm consists of a granule-like structures are present, that is also called as missile granules. The granule-like structures are present. The granule-like structures are present. Granular structures are present, that is also called as missile granules. వీటిని ఏమని పిలుస్తారమ్మా అంటే missile granules. అంటే the cytoplasm, the nerve cell consists of a large nucleus are present. The nucleus have a cytoplasm. Cytoplasm consists of a granule-like structures are present, that is also called as missile granules. What are missile granules and structures? There are some small projections are present, that is also called as dendrites. The small projections are present, that is also called as dendrites. Dendrites means the small projections are present, that is also called as dendrites. వాటిని ఏమని పిలుస్తారంటే dendrites అనేటువంటి పేరుతో పిలుస్తారు. Each nerve cell consists of a large nucleus are present and cytoplasm. The cytoplasm consists of a granule-like structures are present, that is also called as missile granules. Some small projections are present, that is also called as dendrites. The dendrites are sharp and branched and more in number. ఇవి ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా డెండ్రైట్స్. ఈ డెండ్రైట్స్ అనేవి ఎలా ఉన్నాయి? షార్ప్డ్ అండ్ మోర్ ఇన్ నెంబర్, ఎక్కువ సంఖ్య కలిగి ఉన్నాయి కదా. ఇవి ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ డెండ్రైట్స్ ఇవన్నీ కూడా డెండ్రైట్స్. ఈ డెండ్రైట్స్ అనేవి షార్ప్డ్ అండ్ మోర్ ఇన్ నెంబర్. ఇవి చూడడానికి చాలా షార్ప్గా ఉంటాయి, అలాగే ఎక్కువ సంఖ్య కలిగి ఉంటాయి, మోర్ ఇన్ నెంబర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ద డెండ్రైట్స్ ఆర్ లార్జ్ అండ్ మోర్ ఇన్ నెంబర్, ఎక్కువ సంఖ్యలో కలిగి ఉంటాం, అలాగే మనకి షార్ప్గా ఉండడం అనేది జరుగుతుంది. మోర్ ఇన్ నెంబర్ అంటే ఎక్కువ సంఖ్యను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. స్మాల్ ప్రొజెక్షన్స్ ఆర్ ప్రజెంట్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as dendrites. The dendrites are sharp and edged and more in number కలిగి ఉండడం అనేది జరుగుతుంది. They are sharp and branched and more in number. One projection of the cytosol is called as a axon. One projection of the membrane is produced in a axon. Cytosol is called as a axon. The axon is made up of a insulator sheath or present, that is also called as a myelin sheath. The insulator teeth are present. Insulator sheath are present. And the insulator sheath are present.
insulator sheath are present, that is also called as a myelin sheath. Myelin sheath. The myelin sheath is made up of a two types of the cells, is a squamous cells and fatty materials. The insulator sheath అనేటువంటిది మైలిన్ షీట్ అనేటువంటిది టూ టైప్స్ ఆఫ్ ద ప్రొడ్యూషన్ కలిగి ఉంటుంది. ఏంటంటే ఫ్యాటీ మెటీరియల్ అండ్ స్క్వామన్ సెల్స్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒకసారి చూడమ్మా, ద nerve cell consists of a large nucleus are present. This is the nucleus. The nerve cell consists of a large nucleus are present. The cytoplasm are present. The cytoplasm consists of a granular structures are present. That is also called as cell granules. The cytoplasm is produced in the cytoplasm have a large nucleus are present, and the cytoplasm consists of a granular structures are present. That is also called as a cell granules. Some small projections are present. That is also called as a dendrites. The dendrites are sharp and branched and more in number. Dendrites అనేవి మనకి చాలా షార్ప్గా అలాగే బ్రాంచ్డ్గా, అంటే ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉండే బ్రాంచ్డ్గా, అలాగే మోర్ ఇన్ నెంబర్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. వన్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సైటాన్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సాన్. దీన్ని యాక్సాన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ద యాక్సాన్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ ఇన్సులేటర్ షీత్ ఈస్ ప్రెజెంట్. ఈ యాక్సాన్ యొక్క పైభాగం దిస్ ఈస్ ద యాక్సాన్. ఇది యాక్సాన్. ఈ యాక్సాన్ యొక్క చుట్టుప్రక్కల చూడండి, ద యాక్సాన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ ఇన్సులేటర్ షీట్. ఇన్సులేటర్ మీన్స్ ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేసుకోవడం, అంటే వేడిని ప్రొడ్యూస్ చేసేటువంటిది. ఆ వేడిని ప్రొడ్యూస్ చేసేటువంటి దాన్ని ఇన్సులేటర్ అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎడిపోస్ టిష్యూ చెప్పేటప్పుడు ఇన్సులేటర్గా వర్క్ చేస్తుందని చెప్పాను, గుర్తుందా మీకు? అంటే ఇన్సులేటర్గా వర్క్ చేసేటువంటి వాటిని, అంటే ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి వాటిని ఫ్యాటీ మెటీరియల్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద టైమ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్సులేటర్గా వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యాక్సాన్ యొక్క అవుటర్ సర్ఫేస్ అంటే మీరు చూసినట్లయితే ఇన్సులేటర్ షీత్ అనేది ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే మైలిన్ షీత్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ మైలిన్ షీత్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ టూ టైప్స్ ఆఫ్ ద సెల్స్, ఇదే స్క్వామన్ సెల్స్ అండ్ ఫ్యాటీ మెటీరియల్స్. ఈ ఇన్సులేటర్ షీత్లో మనకి ఒక స్క్వామన్ సెల్స్ అలాగే ఫ్యాటీ మెటీరియల్స్ ఆర్ ప్రెజెంట్. స్క్వామన్ సెల్స్ అండ్ షీత్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటిలో నోడ్స్ ఆఫ్ రాన్వీర్ అంటారు. ఇక్కడ నోడ్స్ ఆఫ్ రాన్వీర్. ఈ నోడ్స్ ఆఫ్ రాన్వీర్ అంటే ఏంటంటే ద మైలిన్ షీత్ బిట్వీన్ ద స్మాల్ గ్యాప్స్ ఆర్ ప్రెజెంట్. The myelin sheath is made up of a squamous cells and fatty materials are present. The myelin sheath have a small gaps are present, that is also called as a nodes of Ranvier. దాన్ని ఏమని పిలుస్తారమ్మా? nodes of Ranvier అనేటువంటి పేరుతో పిలుస్తారు. The myelin sheath is made up of a squamous cells and fatty material, and the sheath is interpreted the gaps between the nodes of Ranvier. అంటే ఈ sheath is gaps between the gaps between the sheath is gaps between the nodes of Ranvier. దాన్ని ఏమని పిలుస్తారంటే nodes of Ranvier అనేటువంటి పేరుతో పిలుస్తారు. nodes of Ranvier అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. The sheath is made up of two types of the cells, is squamous cells and fatty material. Okay, the axon is nerve cell consists of a web-like structure throughout the body. అంటే ఈ యాక్సాన్ అనేటువంటిది మన బాడీలో వచ్చేటి ఒక వెబ్-లైక్ స్ట్రక్చర్గా, నర్వ్ సెల్ అనేది వెబ్-లైక్ స్ట్రక్చర్ మనకి వర్క్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. ఇది ఈ నర్వ్ సెల్ యొక్క టాపిక్. వన్స్ అగైన్ రిపీటెడ్, వెబ్-లైక్ స్ట్రక్చర్గా బాడీలో మనం వర్క్ చేస్తూ ఉంటాం అనేది స్మాల్ టాపిక్ అనేటువంటిది క్యాన్సర్ ఇష్యూస్లో లాస్ట్ పార్ట్ మనకి. ఓకేనా? వన్స్ అగైన్ రిపీటెడ్, if you touch the hard substance, remove for your hand, and that only the cold substance also you put that remove for a hand, and you have a sharp edged stoner putting to the walking on the time, the stone will be putting to the leg on the time, the remove for hand in fasting, leg in fasting. That only the situations of the feelings in situation is different. The current is passing through the wires to the spinal cord to brain to nerve cell. ఇలా మనకి ఏమవుతూ ఉంటుందంటే సిచ్యువేషన్ అనేటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని చేస్తూ ఉంటాం, రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిలో చెప్పి నర్వ్ సెల్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పక్క. ఈ 10th క్లాస్లో కూడా మనకి నర్వ్ సెల్ గురించి ఉంటుంది అప్పుడు కంపల్సరీ. అయితే మన నర్వ్ సెల్ హ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts are present, and cell body or cyton and axon and dendrites. Okay, the
each nerve cell consists of a large nucleus or present. Okay, each nerve cell consists of a large nucleus or present in cytoplasm. The cytoplasm consists of a small granulate structures are present, that is also called as a granule. Some small projections are present, that is also called as dendrites. The dendrites are sharp and branched and more in number. ఈ డెండ్రైట్స్ అనే మనం చూడటానికి చాలా షార్ప్గా ఉంటాయి, అలాగే బ్రాంచ్ అంటే ఒకదానికి ఒకటి రిలేషన్ కలిగి ఉంటాయి. బ్రాంచ్ అంటే ఒక 4-5 మెంబర్స్ ఉంటే గ్రూప్ లేదు బ్రాంచ్ అన్నాం, లేదా ఒక 4 or 5 ఉంటే మనకి ఏదైనా బ్రాంచ్ అని చెప్పుకుంటాం. అలాగే ఈ డెండ్రైట్స్ కూడా మనకి ఎలా ఉంటాయమ్మా అంటే గ్రూప్గా ఉండడం అనేది జరుగుతుంది, కాబట్టి బ్రాంచెస్గా ఉండడం అనేది జరుగుతుంది. షార్ప్ అండ్ బ్రాంచ్ అండ్ మోర్ ఇన్ నెంబర్, ఎక్కువ సంఖ్యలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ one cyton is made up of a axon is formed. The projections is called as a axon is formed. The axon is covered by 2 types of the cells. The insulator sheath are present, that is also called as a myelin sheath. ఆ ఇన్సులేటర్ షీట్ అనేటువంటిది ఏం చేస్తామంటే మనకు ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నర్వ్ సెల్ ద్వారా మనకు ఉష్ణం అనేది వేడి అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాం అనేది బాడీలో జరుగుతూ ఉంటుంది. ఉష్ణం అనేది మనకు బయటకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే అది నర్వ్ సెల్ ద్వారా ప్రొడ్యూస్ అవ్వాలి. కరెంట్ పాసింగ్ త్రూ ద నర్వ్ సెల్, అంటే నర్వ్ సెల్ ద్వారా మనకి కరెంట్ అనేటువంటి పాస్ అయ్యి మనకి ఆ ఉష్ణాన్ని బయటకు ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ద axon is covered by 2 types. The axon is covered by insulatory sheath are present, that is also called as a myelin sheath. The myelin sheath have some gaps between the gaps are present, that is also called as a nodes of granule. Small gaps అనే మనకు ఉండడం జరుగుతుంది. ఈ small gaps ని మనం ఏమని చెప్పుకోతామంటే nodes of granule అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. The nodes of granule, the myelin sheath is made up of 2 types of the cells is called as a squamous cells, అలాగే fatty materials are present. The squamous cells and fatty materials are present. The axon is produced further depending on the dendrites terminals ద్వారా మనకి ఇది ఫిక్స్ అయి ఉండడం అనేది జరుగుతుంది. Axon and nozzle is depending on the like web-like structure in the మన బాడీలో ఒక వెబ్ లాగా మనకి ఇది వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద యానిమల్ టిష్యూలో ఉన్నటువంటి నర్వ్ టాపిక్, స్మాల్ టాపిక్. దిస్ టాపిక్తో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ లెసన్. క్లాస్ లో మేము డిస్కస్ చేస్తాను. అయితే మీరు హోంవర్క్ వచ్చేటప్పటికి మజిల్ టిష్యూస్, ఓకే, మజిల్ టిష్యూస్ రీడ్ అండ్ రైట్ ద మజిల్ టిష్యూస్, అలాగే డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద నర్వ్ సెల్. రైట్ డౌన్ ద హోంవర్క్ మా. హౌ మెనీ మినిట్స్ బాయ్? 90. 20 okay, write down the homework now. Read and write mother tissues. Read and write mother tissues. Mother tissues. Mother tissues in lesson number 3. Draw the neat label diagram of the neat label diagram of the diagram of nose cell. Okay ma, this diagram part is very important for 10th class also. Okay, thank you. Next class we will discuss remaining ones.